హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వెంకటేశ్వర ఎస్టేట్స్. ఈరోజు చూసుకున్నట్టయితే మన ఛానల్లో ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. సో అదే ఏవిఆర్ ఇన్ఫో డెవలపర్స్ వారి ప్రాజెక్ట్స్. సో వీళ్ళు వచ్చేసి కరోనాకి బిఫోర్ 2 ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారండి. సో ఒకటి డిటిసిపి లేఅవుట్, ఇంకోటి ఫామ్ సైట్ అండి. రెండు కూడా ముచ్చర్ల ఫార్మాసిటీని బేస్ చేసుకుని లాంచ్ చేశారు. రెండు కూడా చీప్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ అండి. సో ఒక సిటీకి దగ్గరలో నియర్ బై ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఈ రెండు ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. సో రెండు ప్రాజెక్టులు కూడా చీప్ అండ్ బెస్ట్. సో ఈ రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియోని చూడండి. సో కంప్లీట్ వీడియో చూడండి, ఈ రెండు సైట్ల డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి మనము బెంగళూరు ఎగ్జిట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనము యాచారం వెళ్ళే రూట్లో ఉన్నామండి. ఇబ్రహీంపట్నం, ప్రజెంట్ ఇబ్రహీంపట్నం రూట్లో ఉన్నాము. సో ఇది రైట్ సైడ్ చూసుకున్నట్టయితే బ్లూ ఫ్లెక్స్లో టిఎన్ఆర్ గ్రూప్ వాళ్ళు సో ఒక సినీప్లెక్స్ని లాంచ్ చేస్తున్నారు అక్కడ. సో అంటే ఒక మల్టీప్లెక్స్ని లాంచ్ చేస్తున్నారు. సో ఇది యాచారం వెళ్ళే రూట్ అండి. యాచారం జంక్షన్ నుంచి చూసుకున్నట్టయితే మనం రైట్ సైడ్కి వెళ్తే ముచ్చర్ల ఫార్మాసిటీ వస్తుంది. లెఫ్ట్కి వెళ్ళామనుకోండి, సో ఇది చింతపట్ల విలేజ్ అనేది వెళ్తుంది. సో చింతపట్ల విలేజ్ దగ్గర డిటిసిపి సైట్ ఉంది. రైట్ సైడ్లో తీసుకున్నట్టయితే ముచ్చర్ల ఫార్మాసిటీ వస్తుంది. సో ఆన్ ద బిట్వీన్ మనకు ఫార్మ్ సైట్ కూడా ఉంది వాళ్ళది, నందిపాలవర్తి దగ్గర. సో మీకు కనిపించే ఈ జంక్షన్ వచ్చేసి యాచారం జంక్షన్ అండి. సో ఇది రైట్ సైడ్ వచ్చేసి రోడ్లో 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది ఇక్కడే అండి. సో ఇక్కడ 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది. ఇక్కడ నుంచి మనకు ముచ్చర్ల ఫార్మాసిటీ వరకు ఉంది 100 ఫీట్ రోడ్ అనేది. సో ప్రజెంట్ మనం చింతపట్ల విలేజ్లో ఉన్నామండి. చింతపట్ల విలేజ్ దగ్గర డిటిసిపి సైట్ అండి. సో ఇదే అండి డిటిసిపి సైట్స్. కంప్లీట్గా అన్నీ కూడా రోడ్సే ఉంటాయి. సైట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే చింతపట్ల విలేజ్ దగ్గర డిటిసిపి సైట్. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. సో దీంట్లో చూసుకున్నట్టయితే కమర్షియల్ ప్లాట్స్ చాలా ఉన్నాయండి. సో రైట్ సైడ్ కూడా మన లేఅవుట్ ఉంది. సో రైట్ సైడ్లో ప్లాట్స్ ఉన్నాయి, లెఫ్ట్, రైట్, ఫ్రంట్. సో త్రీ వేస్లో ఉన్నాయండి ప్లాట్స్. సో ఫస్ట్ బిట్ వచ్చేసి కమర్షియల్ ప్లాట్స్, సెకండ్ బిట్ వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. ఇది వచ్చేసి ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ అండి. సో మనము ఈ ఆచారం నుంచి లెఫ్ట్ తీసుకోవడం వల్ల ఈ రూట్లో వచ్చామండి. ప్రజెంట్ ఉన్న రూట్ ఉంది కదా, సో లెఫ్ట్ తీసుకుంటే ఈ రూట్లో వస్తామండి. సో ఇంటర్నల్గా కంప్లీట్గా డెవలప్మెంట్ అయ్యిందండి సైట్ కూడా. సో ఒక బీటీ రోడ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇది ఫైనల్ ఎల్పీ నెంబరు. సో ఫైనల్ ఎల్పీ నెంబర్తో ఉన్నది కాబట్టి మనకు స్పాట్ రిజిస్ట్రేషన్, లోన్ కూడా యాక్సెస్ ఉందండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లోన్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇంటర్నల్ సైట్ మొత్తం కూడా 33 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో వాటర్ సిస్టమ్ కానీ, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సో కంప్లీట్గా రెడీగా ఉంది. ఒక బీటీ రోడ్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఒక వితిన్ 1 మంత్లో కంప్లీట్ చేసేస్తారు వీళ్ళు. సో ముచ్చర్ల ఫార్మాసిటీని బేస్ చేసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుందండి. ఇదే సైట్కి నియర్ బైలో వేరే వెంచర్స్ కూడా చాలా పెద్ద కంపెనీకి సంబంధించిన వెంచర్లు కూడా ఉన్నాయి. సో ఆ రేట్తో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా చీప్ అండ్ బెస్ట్ అండి ఈ ప్రాజెక్ట్ వాళ్ళది. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా ఉంది. సో ప్రైమ్ లొకేషన్ అండి. మీరు ఇంకా సైట్ చూసుకున్నట్టయితే సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదనేది. నెక్స్ట్ రూట్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో బెంగళూరు జంక్షన్ నుంచి స్ట్రైట్గా వచ్చినట్టయితే ఆచారం సర్కిల్ అండి. ఆచారం సర్కిల్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నట్టయితే చింతపట్ల విలేజ్ దగ్గర మనకు డిటిసిపి సైట్ ఉంది వీళ్ళది. సో అదే రైట్ తీసుకున్నట్టయితే నంది వనపర్తి విలేజ్ దగ్గర ఫామ్ సైట్ ఉంది. సో ఈ ఫామ్ సైట్ వచ్చేసి జస్ట్ 4 lakhs పర్ గుంట అండి. సో ఈ యాచారం సర్కిల్ టు మనకు ముచ్చర్ల ఫార్మాసిటీకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ శాంక్షన్ చేసింది. సో మనకు ఎల్లో కలర్ మార్క్ లైన్ వేసింది కదండి, దానికి ప్యారలల్గా వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఇదే అండి 100 ఫీట్ రోడ్ అనేది. సో మనకు యాచారం నుంచి ముచ్చర్ల ఫార్మాసిటీ దాకా సో ఈ రోడ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. సో మనకు శ్రీశైలం హైవే వరకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది కడతాల దగ్గర ఎగ్జిట్ అవుతుంది మళ్ళీ ఈ రూట్. సో ఆన్ ద బిట్వీన్ మనకు మీర్ఖాన్పేట్ విలేజ్ దగ్గర అమెజాన్కి సంబంధించిన ఒక మెగా ప్రాజెక్ట్ ఉందండి. సో ప్రాజెక్ట్ కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. అమెజాన్ డేటా సెంటర్ వాళ్ళు 21,000 CRతో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. సో నెక్స్ట్ 19,333 acresలో మనకు ముచ్చర్ల ఫార్మాసిటీ లాంచ్ అయింది. సో ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫార్మాసిటీ అండి, ఫార్మా కంపెనీకి సంబంధించింది. సో
సో దీనికి సంబంధించిన న్యూస్ కంటిన్యూ అవుతుంది. సో వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ శివారులో నిర్మించనున్న ఫార్మాసిటీ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. మొత్తం 19,000 ఎకరాల్లో 64,000 కోట్ల పెట్టుబడులతో లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దీన్ని నిర్మిస్తున్నట్టు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధానికి తెలిపారు. దేశానికే తలమానికంగా నిలవనున్న ఈ ఔషధ నగరిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా అవసరమని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నివేదికను ప్రధాని